అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆ పిల్లలైతే వారానికి 5 సార్లు ఇదే చేయమని చేసుకుంటున్నారు. ఇది అన్నిటికంటే చాలా సులభంగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయినా లేకుంటే ఈ విధంగా పెద్దగా ఉన్న ప్లేట్ అయినా తీసుకోండి, ఎడల్పుగా ఉండే ప్లేటు. ఇందులోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకోండి. పెరుగు వచ్చేసి ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి బాగా మ్యాచ్ చేసుకోండి ఈ విధంగా చేతితో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల దాకా మైదా అన్న వేసుకోండి, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి. కొంచెం కూడా నీళ్ళు పోయకుండా మొత్తం ఈ పెరుగులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి నీళ్ళంతా అవసరం లేదండి, పెరుగుతోనే చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు పెరుగు. రెగ్యులర్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, అవి కూడా చూసి చేసుకొని తినండి. పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నూనె రాసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టారంటే పిండి అంతా బాగా చక్కగా నాని బాగా వస్తుంది. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తాను. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అంతా బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా వచ్చింది. పట్టుకుంటేనే అలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో నేను చూపించే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. కొంచెం స్ప్రెడ్ చేయండి పిండి అంతా ఎడల్పుగా. ఒక చాకు తీసుకొని వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయటం వల్ల పిండి అనేది మనకు ముద్దలు చేసుకునే దానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చేసుకోండి అన్ని ఈ విధంగా. ఇలా అన్నీ ఇంట్లో చేసి పెట్టారంటే బయటికి పోయి కొనాల్సిన అవసరం లేదు. హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. సమయం లేనప్పుడు, ఏం చేయాలని తోచనప్పుడు పిండి రుబ్బే పని లేకుండా ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టారంటే చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా చేసుకొని తినొచ్చు. చూడండి, నాకు ఇక్కడ 8 బాల్స్ వచ్చాయండి. ఈ 8లో ఒకటి తీసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. రుబ్బే కర్రకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇక్కడ పిండి వచ్చేసి పూరీకి ఎలాగ మనము పిండి రుద్దుకుంటామో ఆ విధంగా రుద్దుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకోండి. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూడండి, ప్రతి ఒక్కటి ఈ సైజులో చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము కాల్చుకుందాం. స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని రుద్దుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం తేమ అంతా పోయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఆయిల్ రాసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. బయటికి పోయి వందలు పెట్టుకొని తినే బదులు ఇంట్లోనే ఇలా చేసుకొని తిన్నారంటే డబ్బులు కూడా మిగులుతుంది, సమయం కూడా మిగులుతుంది. ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇక్కడ మనము కొంచెం కూడా నీళ్లు పోసుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.